మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 16వ అధ్యాయము 28-29 వచనాలు చదువునా. ఆమేన్. చల్లన. పరిశుద్ధుడా మీకు వందనాలు. చదవబడిన వాక్యభావం నుంచి కొద్ది సమయమునైనా మాతో మీరు కొన్ని విషయాలు ముచ్చటించండి. మెట్టుకున్న ప్రభువా, ఫిబ్రవరి నెల అంతయు కూడా నన్ను మమ్మలను కాచి కాపాడి ఎల్షిదే సంఘమునైనా మీరు భద్రపరిచారు. ముఖ్యంగా యానివర్సరీ వారోత్సవాలు కృతజ్ఞతా కూడి కూడా ఆశ్చర్యకరంగా జరిగించారు. సగము అలాగే గూగుల్ మీట్లో మీరు మాకు ఇచ్చిన బిడ్డలందరినీ కూడా సురక్షితంగా ఉంచారు. మీకు వందనాలు. అందును బట్టి మీ కృతజ్ఞత తెలియచేయటానికి నేను మీకు ఇక్కడ సమకూర్చబడ్డాం. మీరు మాకు ఇచ్చిన ఆసక్తి కొరకే మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆసక్తిని బట్టి మందిరానికి రాగలిగామయ్యా. కనుక నా ప్రభువా, పాల్గొన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. దర్శించండి, బలపరచండి, వాక్యములోంచి మాట్లాడండి. మెట్టుకు నా ప్రభువా నాయన, మీ దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకునే గట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అయ్యా. ఈ కూడిక పేరే కుటుంబ ఆశీర్వాద కృతజ్ఞత ప్రార్థనా కూడిక. కనుక కుటుంబాలుగా పాల్గొన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆసక్తితో వారి పక్షంగా కార్యములు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, మీ చిత్తమైతే ఇంకెవరైతే కుటుంబాల్లో ఇంకెవరైతే మిస్ అయిపోయారు ఈ రాత్రి ప్రార్థనకు, వారు కూడా ఏడవనట్లుగా నాయన, వారు కూడా సహవాసంలో పాల్గొన్నట్లుగా నడిపించమని సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకుని వస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కూడా మంచి వాక్యాలు విన్నాం. ఆసక్తి కలిగి ఉండాలి అని. మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. కనుక ప్రభు సన్నిధికి ఆసక్తితో రావాలి. ముఖ్యంగా ఈరోజున కృతజ్ఞత దేని కొరకంటే కుటుంబ ఆశీర్వాదము, కుటుంబంతో ఆశీర్వదించబడినందుకు కృతజ్ఞత తెలియచేయటానికి ప్రభు సన్నిధిలో సమకూర్చబడ్డాం. మనం కుటుంబాలు ఈరోజు క్షేమంగా ఉన్నాం. దేవుని సేవకుడైన నేను, నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము క్షేమంగా ఉన్నాం. నేను, నా భార్య, పెద్ద కుమారుడు, కోడలు, వారిద్దరు బిడ్డలు, నా మనవలు, రెండో కుమారుడు, కుమార్తె, క్షేమముగా ఉన్నాం. కుటుంబముగా మందిరంలో సమకూర్చబడటానికి ఆసక్తి కలిగి మందిరం అనే కుటుంబంలో చేర్చబడ్డాం ఈ పూట. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా కుటుంబంగా క్షేమంగా ఉన్నావు. నీ కుటుంబంలో ఫిబ్రవరి నెలలో జరిగిన నష్టం ఏమీ కూడా లేదు. పైగా బహు సంతోషాన్ని అనుభవించావు. ఆయా పరిస్థితి నీకు కొంచెం వేదన కలిగి ఉండవచ్చును, బాధ కలిగి ఉండవచ్చును, భారంగా తోచవచ్చును. కానీ నీకంటే బాధలలో ఉన్నవారు, నీకంటే భారాలతో ఉన్నవారు, నీకంటే తల్లడిల్లిపోతున్న వారు, నీకంటే వేదనతో ఉన్నవారు, నీకంటే చాలా రీతులుగా కృంగిపోయిన వారు, నీకంటే భారములతో ఉన్నవారు చాలామంది ఉన్నారు లోకములో. వారి రోజున మందిరాల్లో పడి ఏడుస్తూ ఉన్నారు. కన్నీటితో కింద పడి డొరులుతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళ మీద డేకుతా ప్రార్థన చేస్తున్నారు. చాలా దూర ప్రాంతాల మందిరాల కొరకు ఆసక్తితో పరుగులు పెట్టి వెళుతూ ఉన్నారు. ఎంత ఆధునిక కాలంలో కూడా మందిరానికి వెళ్ళటానికి ఒకవేళ ప్రయాణ సాధనాలు లేకపోతే నడిచి వెళ్ళటానికైనా సరే, ఒంటరిగా వెళ్ళటానికైనా సరే, ఆకలితో వెళ్ళటానికైనా సరే
ఇవాళ చాలామంది ఆసక్తి, చాలా బాధల్లో ఉండి కూడా ఆసక్తి కలిగి మందిరాలకు పరుగులు పెడుతున్నారు. ఇవాళ చాలామంది ప్రభు యందు ఆసక్తి కలిగి ఉండాలి. లోకాశయందు ఆసక్తి కలిగి ఉండకూడదు. ఈ పూట ఏమి తిందుమా, కూల్ డ్రింక్ తాగుదుమా, కూలింగ్ వాటర్ తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆసక్తి కాదు. కానీ ఈ పూట ప్రభువుని, ఈ ఫిబ్రవరి నెల ఆఖరి రోజున ప్రభువుని ఎంత ఆసక్తిగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కుటుంబం అంతటిని దేవుడు కాపాడారు కదా. ఎన్నో కీడులు, ఎన్నో ప్రమాదములు, ఎన్నో తొందరలు, ఎన్నో శోధనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. వాడి నుంచి దేవుడు తప్పించారు. అవి జరగకుండా దేవుడు అడ్డుపడ్డారు. కీడులు రాకుండా చేశారు దేవుడు. మూలలు పడకుండా చేశాడు దేవుడు. హాస్పిటల్ వెళ్లకుండా చేశాడు దేవుడు. అనారోగ్యవంతులు కాకుండా చేశాడు దేవుడు. ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా చేశాడు దేవుడు. మరొక ఇబ్బంది, మరొక ప్రమాదం, మరొక కీడు రాకుండా చేశారు దేవుడు. దేవుడు నీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండి ప్రతి నిత్యము కార్యములు చేస్తున్నారో, మరి అదే ఆసక్తి నువ్వు కూడా దేవుని పట్ల కలిగి ఉండాలి కదా. ఆసక్తి ఉందా నీకు? వాక్యంలో అంటున్నాడు, జనముల కుటుంబములారా అంటున్నాడు. జనముల కుటుంబములారా. ఈ రోజున ఫిబ్రవరి నెలంతా 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి 2 నెలలు దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను కాపాడితే, నీ మీద ఏగ కూడా వాలకుండా దేవుడు జాగ్రత్త తీసుకుంటా ఉంటే ఇన్ని ఘోరమైన ప్రమాదాలు. ఒక సొరంగంలో కార్మికులు పనిచేస్తా ఆ సొరంగం కప్పు లోపలికి ఎక్కడికో కొన్ని కిలోమీటర్ దూరం వెళ్ళిపోయారు సొరంగంలోనికి. ఆ పైకప్పు, సొరంగంలో పైకప్పు ఊడిపోయి ఆ కార్మికుల మీద పడిపోయింది. 3 దినాలుగా మన ప్రభుత్వ అధికారులందరూ కూడా అత్యంత ఆధునిక మిషనరీలు తీసుకొచ్చి ఆ సొరంగానికి త్రవ్వి లోపలికి వెళ్ళి వారు బ్రతుకున్నారో లేదో చూద్దామంటే అవకాశం కలగటం లేదు. ఎవరి మీద ఎంత బట్టి రాళ్ళు పడిపోయినాయో, ఎవరు తలలు పగిలిపోయినాయో లోపల కార్మికులు ఉన్నారు. ఎవరి ఊపిరి ఆడక చనిపోయారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదు, ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతారు లోపల అనేటువంటి అనుమానం అధికారులకు వస్తూ ఉంది. ప్రమాదములు. వారు చెడు పనులకు వెళ్ళారు, అక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళారండి. ఉద్యోగం కొరకు వెళ్ళారు. ఆ సొరంగంలో ఉద్యోగం వారిది, కానీ ప్రమాదం జరిగింది. ఎన్నో తప్పిస్తున్నారు దేవుడు. అలాంటి మన జీవితంలో ఎన్నో కీడులు తొలగించబడుతున్నాయి. కానీ కృతజ్ఞత అనేటువంటిది మనలో కొరవడితే, దేవునిని ఆసక్తిగా ఆరాధించడంలో కృతజ్ఞత కొరవడితే, దేవుని సన్నిధికి రావటానికి ఆసక్తి కొరవడితే, దేవుని పని చేయటానికి ఆసక్తి కొరవడితే పరిస్థితులు ఎంత తారుమారైపోతాయో కదా. జనముల కుటుంబములారా అంటున్నాడు. ఏం చేయాలంటే అక్కడ, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి అంటున్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించబడాలి. ఊరికి అలా వెళ్ళి ఇలా చనిపోతున్నారు. నిలబడి వారు నిలబడే చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో యవ్వనస్తులు గుండె పట్టేసి చనిపోతూ ఉన్నారు. బలంగా ఉండవలసిన యవ్వనస్తులు అకస్మాత్తుగా డ్యూటీ చేసుకుని కుర్చీలో కూర్చొని అలాగే పడి చనిపోతున్నారు. బండి డ్రైవ్ చేస్తా చనిపోతున్నారు. కారు తోల్తా చనిపోతున్నారు. మాట్లాడుతూ అక్కడే హఠాత్తుగా చనిపోతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజున? ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు.
ఎన్ని కీడులు మన కొరకు కాచుకొని ఉన్నాయి. క్షేమం అనేది ఎక్కడా కూడా లేదు. కానీ నీ క్షేమము గురించి యోచన చేస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. తెలుసా నీకు ఈ సంగతి? నీ క్షేమము గురించి యోచన చేస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక మాట చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు మరి ఎవ్వడు కూడా లేడు. చెప్పడం ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. నీ క్షేమము కొరకు చింతించువాడు ఆయన, నీ ఆరోగ్యము కొరకు చింతించువాడు, నువ్వు బయటికి వెళుతుండగా చింతించువాడు, లోపలికి వస్తుండగా చింతించువాడు, నీ భోజనం బట్టి పానమును బట్టి చింతించువాడు. ఏంటంట? నీ క్షేమము కొరకు చింతించువాడు. ఎవరున్నారు అలాగా? ఒకళ్ళు బయటికి వెళ్తున్న ఇంట్లో అమ్మో నాన్నో అక్క తమ్ముడు చెల్లి ఎవడంటే బాయ్ జాగ్రత్త, సీవు జాగ్రత్త, బయట జాగ్రత్తగా తోలు, ఓ మాట అంటారు, డైలాగ్ వదిలేస్తారు. అంత మాత్రం జాగ్రత్త వచ్చేస్తుందా? జాగ్రత్తగా బండి తోలు, జాగ్రత్తగా వెళ్ళిరా అని ప్రతి ఒక్కరు ఇంట్లో వారు చెప్తారు, ఫోన్లు చేసి మరీ చెప్తా ఉన్నారు. అంత మాత్రం చేత క్షేమము వారికి అవార్డు చేయబడుతుందా? అలా అయితే ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అలా అయితే ఇన్ని హఠాన్మరణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అలా అయితే ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అలా అయితే ఆడపిల్లల మీద ఇంత భయంకరమైన కృత్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అందరూ జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తున్నారు కదా. జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం. నీ క్షేమము కొరకు చింతించువాడు ఒక ఆయన ఉన్నాడు. అటువంటి వాడు మరి ఎవరూ లేరంటండి. ఆయన వల్ల నీ కొరకు చింతించేవాడు మరి ఎవరూ లేరు. ఆ పేరు చూసి ఒక వ్యక్తి కోసం రాయబడి ఉంది. కానీ అసలు ఆ దేవాదేవుడు నీ క్షేమము కొరకు ఎంత చింతిస్తున్నాడు, ఆయన ఎంత పరితపించిపోతున్నాడు నీ క్షేమము కొరకు. నువ్వెక్కడ గాయాల పాలవుతావో, ఎక్కడ ఇబ్బంది పడతావో, ఎక్కడ తొందర పడతావో, నీ హృదయం ఎక్కడ గలిబిలవుద్దో, ఏ నష్టం బారిన పడతావో, ఏ బాధను అనుభవించవలసి వస్తుందో నీ క్షేమము కొరకు చింతించువాడు ఆయన. అంటే నీ పట్ల ఎంత ఆసక్తి లేకపోతే, ఫర్ యువర్ సేఫ్టీ, నీ క్షేమము కొరకు ఆయన చింతిస్తూ ఉన్నారు. నీ క్షేమమును బట్టి ఆయన ఎంత బాధపడుతున్నారు ఆయన. నీకుందా ఈ చింత? నిన్ను బట్టి నీకుందా ఈ చింత? నీ కుటుంబీకులు బట్టి, జనముల కుటుంబములారా, నీ కుటుంబీకులు బట్టి నీకు ఈ చింత ఉందా? ఒకవేళ నీ కుటుంబం బట్టి చింత ఉంటే ఈరోజు కుటుంబంతో సహా మందిరంలో పాల్గొంటాం మనం. ఇది కృతజ్ఞతా కోడిక. అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. ఎలా రావాలంట? కుటుంబములుగా మనము నైవేద్యములు చేత పట్టుకుని ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారముగా ఉండాలి. మన హృదయాలు ఎత్తి పట్టుకుని ఆయన సన్నిధికి వచ్చే వారముగా మనం ఉండాలి. నీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే బయటికి వెళ్ళినా సరే పిలిపించి, ఫోన్లు చేసి పిలిపించి, ఇదిగో 6 ఉన్నాం, మేము 4 ఉన్నామండి మా ఇంట్లో ఓట్లు అని చెప్తారు. రేషన్ కార్డు ఇస్తున్నారంటే ఎక్కడెక్కడో ఊర్లు వెళ్ళిపోయిన కూడా పిలిపించి మరి ఆ రేషన్ కార్డులో పేరు ఎక్కించుకుంటాం. మరి ఇంకేదైనా పథకం వస్తుందంటే లేని పేర్లు కూడా రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కాదు, చనిపోయిన వారి పేర్లు రాస్తారు, ఎవరెవరి పేర్లో రాస్తారు. అవసరమైతే ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లకి జూలీ, జాకీ, లిల్లీ అని పేరు, ఆ పేరు కూడా రాసేవాళ్ళు రాశారు చాలామంది. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ జాబితా ఏమైపోతుంది?
దేవునికి కృతజ్ఞత తెలియజేసేప్పుడు నైవేద్యముల చేత కుటుంబములారా మీ నైవేద్యముల చేత పట్టుకుని సన్నిధికి రండి, పరిశుద్ధాలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధమైనటువంటి అలంకరణము కలిగి మనం ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నీవు నన్ను నెలంతా కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా అని తెలియజేస్తే ఆయన నీకు కలిగించిన క్షేమమును బట్టి మరొక నెల క్షేమమును నీకు ఆయన గ్రాంట్ చేస్తా ఉన్నాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నీ క్షేమము కొరకు చిందించుచున్నాడు కనుక నీలో భక్తి తగ్గింది, నీలో విశ్వాసం తగ్గింది, నీలో ఆసక్తి తగ్గింది, నీలో మందమతి పెరిగింది కనుక ఎప్పుడు ఏ కీడు సంభవిస్తుందని నీ క్షేమము కొరకు చింతించుచున్న దేవుడు ఆయన. ఎప్పుడైతే పరిశుద్ధాలంకరణను ధరించుకొని ప్రభు సన్నిధికి వచ్చి సాగిలపడి నైవేద్యం చెల్లిస్తూ ఉంటావో మరొక నెల, మరొక వారము, మరొక సంవత్సరము నీకు క్షేమమును ఆయన శాంక్షన్ చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గ్రాంట్ చేయబడుతున్నావు. సేఫ్టీ ఒకసారి గ్రాంట్ చేయబడ్డాక సేఫ్టీ మెజర్స్ ఆయన తీసుకుంటాడు. ఇక నువ్వు కాదు సేఫ్టీ మెజర్స్ తీసుకునేది, నువ్వు జాగ్రత్త అక్కర్లేదు. దేవుడే నీ పక్షంగా క్షేమమును శాంక్షన్ చేసి ఆయన జాగ్రత్తలు తీసుకునేటువంటి దేవుడు ఆయన. సో కుటుంబం అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి అసలు? కుటుంబాలంటే మనం అనుకుంటాము తల్లి తండ్రి బిడ్డలు అనుకుంటాం, భార్యాభర్తలు వారికి కలిగిన బిడ్డలు అనుకుంటాం. కానీ బైబిల్లో చాలా రకాల కుటుంబాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ జనముల కుటుంబములారా అంటున్నాడు. కేవలం అమ్మా నాన్న బిడ్డలు అంతవరకే కుటుంబం కాదంటండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకరకాల కుటుంబాల గురించి చెప్పాడు. దాదాపుగా 7 రకాల కుటుంబాల గురించి ప్రస్తావించారు పరిశుద్ధాత్మదేవుడు. 7 రకాల కుటుంబాలు ఉన్నాయి. రక్త సంబంధి, సమీప బంధువు, కన్నవారు, బంధువులుగా చేయబడినటువంటి వారు, వంశంలోంచి వస్తున్న బంధువులు, ఇలాగ కుటుంబాలుగా రకరకాల కుటుంబాలు ఉన్నాయి. అందుకనే అబ్రహాం గారు కూడా అంటాడు 24వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 24వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు అబ్రహాం గారు, నా స్వదేశమందున్న ఎక్కడప్పుడు బంధువులు ఎక్కడున్నారంట? అక్కడున్నారంట బంధువులు. మరి ఇక్కడుంది ఎవరు? ఇక్కడ కుటుంబమే ఉంది, అక్కడ బంధువులు ఉన్నారు, బంధువుల కుటుంబాలు ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ వారు మాత్రమే కాదంటే ఇప్పుడు ఎవరు కావాలి? స్వదేశంలో ఉన్న బంధువులు కూడా పిలిపించుకురా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధికి ఎలా రావాలంటే ఇక్కడ వారు మాత్రమే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా ప్రభు సన్నిధికి తీసుకుని రావాల్సిన బాధ్యత నీకున్నది. ఎవరిదా బాధ్యత? ఎవరి బాధ్యతను ఎవరు నెరవేరుస్తున్నారు? నీ కుటుంబం క్షేమము కొరకు దేవుడు ఆసక్తి కలిగి చింతిస్తూ ఉంటే ప్రభువును కనపరచటానికి నువ్వు వట్టి చేతులతో వచ్చే బిడవుగా ఉంటే ఆ క్షేమము నీ కుటుంబంతరికి ఎలా వస్తుంది? వట్టి చేతులు అంటే నీ కుటుంబం లేకుండా, నీ బంధువులు లేకుండా దేవునికి వస్తే అది వట్టి చేతులు. నైవేద్యమును సమర్పించడం చూస్తున్నాం అక్కడ మనం. ఏంటి నైవేద్యము? ఏ అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి దేవుని సన్నిధికి రావటమే దేవునికి సమర్పించే నైవేద్యం. అది నేను అర్జెంట్ పనిలో ఉన్నాను రాలేకపోతున్నాను అని ఆగిపోతే, నేను వేరే డ్యూటీలో ఉన్నాను రాలేకపోతున్నాను ఆగిపోతే
అది నైవేద్యము కాదు. ఎందుకంటే ఆ ఉద్యోగం, ఆ కుటుంబం, ఆ పరిస్థితి అన్నీ కూడా దేవుని వల్ల మాత్రమే మనకు కలిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పెళ్లి చేసుకున్నానండి, తప్పు. నువ్వు దేవుని చేత పెళ్లి చేయబడ్డావు. నీవు నీ స్పౌస్ని దేవుడిచ్చాడు నీకు. నేను భర్తను కలిగి ఉన్నాను, భార్యను కలిగి ఉన్నాను, బిడ్డలు కలిగి ఉన్నానంటే అది నీ సొంతము కాదు. దేవుడు నీకు ఇవ్వకపోతే వారు నీకు లేరు. అందుకే కొరింథీ రాసిన పత్రిక అంటాడు, వివాహము కాకముందంట నా దేవుని ఎలాగూ నేను సంతోష పెట్టాలని చూస్తారంట. ఆడపిల్లలు మగపిల్లలు కూడా వివాహం అయిన తర్వాత అనుకుంటారంట, నా భార్య ఎలా సంతోష పెట్టాలా, నా భర్తను ఎలా సంతోష పెట్టాలా అని ఆసక్తి కలిగి ఉంటారట. ఎవరి మీదకి వెళ్ళిపోయింది ఆసక్తి? చెప్పాలి. దేవుని మీద కాకుండా డైవర్షన్ వచ్చింది. నైవేద్యం మిస్ అయిపోతుంది. జాగ్రత్త. అక్కడ నైవేద్యం మిస్ చేసుకుంటున్నావు నీవు. దేవునికి అర్పించాలని నీ మొదటి ప్రేమ దేవుని మీదే ఉండాలి. నీ మొదటి ఆసక్తి దేవుని మీదే. ఎందుకంటే నీ క్షేమము కొరకు దేవుడు చింతించుతున్నారు కనుక, నీకు క్షేమమును, సంతోషమును, సమాధానం ఇచ్చేది ఆయనే కనుక నీ ఆసక్తి దేవుని మీద కలిగి ఉండాల. కనుక అంటున్నాడు ఆయన, జనముల కుటుంబములారా. మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఎంత ప్రతిష్ఠ జరుగుతుందో బిడ్డల కొరకు. యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎప్పుడంట తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఎంతకాలం అంట? మరి మనం ఏం చేస్తున్నాము? పుట్టినది మొదలుకొని దేవునికి ప్రతిష్ఠ చేస్తే ఆ బిడ్డను మనమే దేవునికి ప్రతిష్ఠించి దేవుడు కాపాడాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి అని ప్రార్థన చేస్తూనే, అనుకుంటూనే, ప్రార్థన చేపిస్తూనే, సేవకుల చేత, సంఘము చేత ప్రార్థన చేపిస్తూనే ఆ బిడ్డలకు డైవర్స్ ఇస్తున్నారు వీళ్ళ తల్లిదండ్రులు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? వాడు బ్రతుకు దినములన్నీ క్షేమంగా ఉండాలి అంటే, ఒకవేళ బిడ్డలకు క్షేమము తప్పింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? డైవర్షన్ ఇస్తున్నటువంటి తల్లిదండ్రులే కారణం దానికి. యెహోవాకు ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిష్ఠించాలి, తప్పదు. ప్రతిష్ఠించిన తర్వాత వాడు బ్రతుకు దినములన్నీ దేవునికే పనిచేయాలి. వాడు బ్రతికిన దినములన్నిటిని దేవునికి ప్రతిష్ఠించబడేవాడిగా వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు మందిరాలకు రాకుండా చేస్తున్నారు. దేవుని సన్నిధికి రాకుండా ఏది నైవేద్యం? ఏది కృతజ్ఞత? ఎక్కడ ఉంది కృతజ్ఞత? నీ క్షేమము కొరకు చింతిస్తూ ఉంటే ఆయనకు నైవేద్యం చెల్లించడానికి కూడా నీకు సమయం లేకపోతే, ఆసక్తి లేకపోతే ఏ క్షేమాన్ని పొందుకుంటావు ఈ రోజున? ఎక్కడున్నది క్షేమము? నీ అంత నువ్వు క్షేమం పెట్టుకోగలవా? ఏర్పాటు చేసుకోగలవా? నీ క్షేమం నువ్వు కాపాడగలదా? నీ కాంపౌండ్ వాళ్ళు, ఇంటి కడుగుల కాంపౌండ్ వాళ్ళు నీ క్షేమాన్ని ఇస్తుందా? నీ ఇంటికి వేసుకునే గడియలు క్షేమాన్ని ఇస్తాయా? నీ ఇంటికి వేసుకునే తాళం నీకు క్షేమాన్ని ఇస్తున్నాయా? బ్యాంకు లాకర్లో దాచుకున్నంత మాత్రం నీకు క్షేమం ఉన్నదా? చుట్టూ పోలీసుల కాపలా పెట్టుకున్నంత మాత్రం నీకు క్షేమం ఉందా? దేవుడు నీ క్షేమం కొరకు చింతించు ఉన్నారు ఈ రోజున. నీ కొరకు నీ భర్తకు లేదా చింత? నీ భర్తకు లేదు నీ గురించిన, నీ క్షేమం గురించిన చింత. నీ భార్యకు లేదు నీ క్షేమం గురించిన చింత.
నిన్ను కన్నవారికి కానీ నీవు కన్నవారికి కానీ ఆ చింత లేదు, నీ క్షేమం గురించి చింత లేదు. ఎవరు చింతిస్తున్నారంట? అటువంటి వాడు ఎక్కడా కూడా లేడని చెప్పి వాక్యలో చూస్తున్నాం మనం. నీ కొరకు నీ క్షేమం కొరకు చింతించేవారు అటువంటి వాడు మరొకడు లేడు. బా, ఆ మాట చదువుతుండే నాకు రోమాలు లెక్కబడుచుకున్నాయి. అయ్యో, నా క్షేమం కొరకు ఎంత నా ప్రభు చింతిస్తున్నారా అని చెప్పి ఆ వచనం చూడగానే నా కళ్ళం నీళ్ళు గారినాయి, కళ్ళు చెమచ్చినాయి. అందుకే కదా ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నాను నేను, అందుకే కదా ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, అందుకే కదా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళగలుగుతున్నాను, రాగలుగుతున్నాను. మన వారోత్సవాల్లో కూడా చాలా అవరోధాలు కలిగించాలని చెప్పి బయట శక్తులు చాలా ప్రయత్నాలు చేశారంట. తర్వాత ఒక్కొక్క వార్త ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంది మనకి. కానీ ఒక్క చిన్న అభ్యంతరం కూడా మన మధ్యకు రాకుండా దేవుడు ఎంత క్షేమంగా, ఎంత సంతోషంగా, ఎంత సమృద్ధిగా, అసలు ఒక అభ్యంతరం ఉంది, ఒక అవాంతరం ఉందన్న విషయమే మన దృష్టికి రాకుండా దేవుడు ఎంత క్షేమంగా మనల్ని దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోడ్డు మీద ఓపెన్గా బహిరంగంగా క్రిస్మస్ పెట్టాం, అక్కడ అభ్యంతరాలు ప్రారంభమైనవి. వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, ఫోన్లు చేసుకున్నారు, ఒకళ్ళు చాలా స్పీడ్గా, చాలా కోపంగా, చాలా రౌద్రంగా ఫోన్లు చేసుకున్నారు. చివరకు మన కార్యక్రమం పండగ అయిపోయి అంత సద్దు ఇంటికి వచ్చేదాకా ఒక్కరు కిక్కిరమా లేదు అక్కడ. దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చారో చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత క్షేమంగా ఉన్నామండి మనము. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతున్నారు, ఎన్ని ఇబ్బందుల నుంచి దేవుడు కాపాడుతున్నారు. పేపర్ ఓపెన్ చేస్తే అన్ని యవనస్తుల మరణాలే కనిపిస్తున్నాయి నాకు. పేపర్ నిండా అవే. బైక్ మీద వెళ్తా, స్నానం చేయడానికి వెళ్తా, కాలు జారి, కారులో, బస్సులో, పనిచేసే స్థలంలో అన్నీ అవే ఉన్నాయి. ఈ రోజు నీకు క్షేమము ఆ ప్రభు వల్ల కలుగుతూ ఉంది. జనముల కుటుంబములారా, నైవేద్యం చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు సన్నిధికి రావాలంట. మనము పరిశుద్ధ అలంకరణతో రాగైన వారముగా మనం ఉండాలి. అందుకని అబ్రాహాము గారు తన కుటుంబీకులు పిలిపించుకుంటున్నాడు, తన వంశీ వారిని పిలిపించుకుంటున్నాడు, తన బంధువులు పిలిపించుకుని, ఇక్కడ ఎవరో వద్దయ్యా, నాకు వాళ్ళు కావాలి నాకు. ఎందుకని? కుటుంబములతో సహా ప్రభువుని ఆరాధించి కృతజ్ఞత తెలియచేయటం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబం ఆశీర్వాదం కొరకు, నీ బంధువుల కొరకు దేవుడు ఏం చేస్తున్నారో, ఎందుకు నిన్ను దేవుడు నియమించి ఉంచారో చూద్దాం ఒకసారి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు ఏం చేస్తున్నారో నీ ద్వారా ఆ సంగతిని వారు గ్రహింతురని అతడు తలంచను కానీ వారు గ్రహింపరైరి. నీ ద్వారా, ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ బిట్వీన్ అండ్ అమాంగ్ యువర్ రిలేషన్స్. నీ కిత్ అండ్ కిన్, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, వారి రక్షణార్థమై దేవుడిని వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. అందుకు దేవుడికి రక్షణ ఇచ్చారు. దేవుడికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకు దేవుడికి ముందుగా సహవాసాన్ని ఇచ్చారు, అందుకు సేవకుడిని ఇచ్చారు, అందుకు మందిరం ఇచ్చారు నీకు. కానీ 25 సంవత్సరాల ఈ యొక్క సంఘ చరిత్రలో నీవు మరొకరి పక్షంగా, నీ బంధువులు, తెలిసిన వారిని, ఎంతమందిని దేవుడిని వాడుకుంటూ ఉంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోయావు. మరొకరిని మందిరానికి నడిపించడానికి ఆసక్తి లేకుండా నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన బిడ్డగా నీవు ఉంటే ఏది కృతజ్ఞత? ఎక్కడుంది కృతజ్ఞత? ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేశారండి, సహాయం చేశారు,
సహాయం చేస్తే తిరిగి ఏం చేస్తాం చెప్పండి? మనము ఆ రెసిప్రొకేషన్ ఏం చేస్తాం మనం? వారు ఏ సహాయం అయితే చేశారో ఆ స్థాయిని బట్టి తిరిగి ఏదో ఒకటి మనం వారికి చేయాలని ఆశపడతాం, అంతే కదా. కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము, రైట్, ఓకే. ఇంకా ఏం చేస్తాము? కొన్నిసార్లు వారు కొంచెం ఎక్కువ సాయం చేసి ఇంటికి పిలిచి భోజనం పెడతాము, కొత్తగా తెలియజేస్తాం కదా. ఇంకా కావాలనుకుంటే ఇంకేం చేస్తాము? ఓ చీర పెడతాము. ఇంకా కాబట్టి ఏం చేస్తాము? ఓ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళిస్తాము. ఇంకా ఏం కావాలి? వారికి ఏదైనా అవసరమైతే అవసరం సాయం చేయడం మనం కూడా ఇష్టపడతాం. ఇలానా రకరకాలుగా మన కృతజ్ఞత తెలియచేయటానికి మనం పూనుకుంటూ ఉంటాం. నీ క్షేమము గురించి దేవుడు చింతిస్తూ నీకు క్షేమాన్నిచ్చి, నీకు రక్షణనిచ్చి, సంవత్సరాలు, నెలలు, గంటలు, వారాలు, గడియలు నిన్ను కాపాడుతూ, ఎందుకు కాపాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఉపయోగించుకొని మరి అనేకులను రక్షించాలని చెప్పేసి దేవుడు ఆసక్తి కలిగి ఉంటే ఆ ఆసక్తి మీద నీళ్లు జల్లేస్తున్నావు. నాకెందుకులే, నా మట్టుకు నేనులే, నేను వెళ్ళటమే గొప్ప, నేను రావటమే గొప్ప, నేను ప్రార్థన చేసుకోవడమే గొప్ప, నేను ఉండటమే గొప్ప అనుకొని చెప్పేసి నీ మట్టుకు నీవు ఉంటే దేవునికి నీవు నైవేద్యము చెల్లించటం లేదు. నైవేద్యం చెల్లించడం లేదు. నీవు కృతజ్ఞత, దేవునికి నీవు కాపాడినందులకు, నీ క్షేమం గురించి ఆయన చింతించి నీకు క్షేమం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా మరిన్ని ఆత్మను దేవుని తీసుకురావాల్సిన బాధ్యత దేవుడి మీద పెడుతున్నారు. మనం చదివినది అపోస్తలుల గారు 7:25 తన ద్వారా తన సహోదరులకు, ఎవరిని సహోదరులు అంటే ఎవరు? నీ తోబుట్టువులేనా సహోదరులు అంటేని? బైబిల్ నిర్వచనం ఏంటి? బైబిల్ డెఫినేషన్ ఏంటి సహోదరులు అంటేని? నీ పొరుగువారు, నీ పొరుగువారు నీ సహోదరులు. దట్ ఇస్ బైబిల్ డెఫినేషన్ సహోదరులు అంటే. ప్రభువు మన కొరకు అంటున్నాడు, ఆయన నా సహోదరుడు అంటున్నాడు, ఆయన నా స్నేహితులు అంటున్నాడు. ప్రభు చాలా చోట్ల సంబోధించారు, మనుషులు పట్టుకుని నా స్నేహితులు అన్నారు. ఆయన సహోదరుడు అంటున్నాడు. ఆయన అంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో వారిని సహోదరుగా ప్రభు ఎంచుతున్నారు. వారి రక్షణ నిమిత్తమై, వారి దేవుని సంగతి నడిపించడం కొరకై, వారిని దేవునికి నైవేద్యములుగా సమర్పించడం కొరకై వారిని నీవు దేవుని సన్నిధికి నడిపించవలసినటువంటి బిడవగా నీవు ఉంటున్నావు. అది నువ్వు గ్రహించట్లేదంట. అంతేనందమ్మా, ఆ మాట గ్రహించలేదు ఉందా? మరోసారి చదువుతా పోని. తన ద్వారా తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అంటే నీ క్షేమము కొరకు చింతించుచున్న దేవుడు నీకొక భారము లేదా బాధ్యతను అప్పగిస్తున్నారు. నువ్వు క్షేమముగా ఉండాలి అంటే నీ సహోదరుల రక్షణార్థమైన పరిచయం చేయవలసిన బిడగా నీవు ఉంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని సహోదరులు? నలిగిపోతున్న వారు, కృంగిపోతున్న వారు, ప్రభువుని ఎరుగని వారు, ప్రభు యొక్క రక్షణ పొందుకోని వారు, ప్రభు అంటే తెలియని వారు, తెలిసి కూడా పరిపక్వత చెందనటువంటి వారు, తెలిసి కూడా ఆలోచన లేని వారు, ఆసక్తి లేనటువంటి వారు. నీవు ఆసక్తి కలిగి వారిని ప్రభువుకు నైవేద్యములుగా ప్రభు తీసుకురావాల్సిన బిడ్డగా ఉంటున్నావు. వాటి దేవుడు ఏమంటే పరిశుద్ధమైన అలంకరణగా దేవుడు తను స్వీకరిస్తా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతమంది సహోదరులు ప్రభువుతో నడిపిస్తావో, దెన్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఇంకా ఎవరు తీసుకెళ్దాం బయట వారి గురించి నువ్వు ఒకవేళ ఆసక్తి కలిగి ఉంటే అసలు నీ కుటుంబం ఏమిటి? అసలు జనముల కుటుంబములారా అంటున్నాడు కదా. ఎక్కడున్నారు కుటుంబం? ప్రకటన గ్రంథం 5:9 చూద్దాం. ప్రకటన గ్రంథం 5:9.
ఆ, 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 ఆ. ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, బాగా గమనిద్దాం, దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇదేంటి సమర్పణ అంటేని 25 సంవత్సరాల సంఘ చరిత్రలో దేవునికి నైవేద్యం ఏంటో తెలుసా? దేవుని కృతజ్ఞత ఏమిటో తెలుసా? 2025వ సంవత్సరం దేవుడికి ఇచ్చిన క్షేమమును బట్టి దేవునికి ఏ నైవేద్యం చెల్లించగలము? ఆయా వంశంలోంచి, ఆయా జాతుల్లోంచి, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రజల్లో నుంచి దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి, ఏమన్నారు వారు? మా దేవునికి. ఏం చేస్తావు నీ దేవునికి? ఏం చేయగలుగుతున్నావు? దేని ఎంత ఆసక్తి ఉంది నీకు? నీ ఆసక్తిని నీళ్లు చల్లి చల్లార్చుకోకూడదు ఎప్పుడు కూడా. నీవు మండుచుండనివ్వాలి. మీరు ఎవరన్నా రాకెట్ ప్రయాణం చూచారా? టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ రాకెట్ లాంచింగ్, రాకెట్ ప్రయాణాలు చూసారా? హ్యావ్ యు సీన్? రాకెట్ ప్రయాణం స్టార్ట్ చేసే ముందు ఏం జరుగుద్ది? వస్తుందమ్మా? ఎక్కడి నుంచి వస్తుంది మంట? వెనకాల మంట వస్తుంది. ఆ మంట ఎంత తీవ్రంగా ఉంటే అంత రాకెట్ ఏం చేస్తుంది? పైకి వెళ్తూ ఉంటుంది. ఈ మంట ఎంత తీవ్రమైతే, ఎంత తీక్షణంగా ఉంటే, ఎంత వేడిగా ఉంటే, ఎంత స్పీడ్గా వస్తుంటే అంతగా ర్యాకెట్ ముందుకు వెళ్తుంది. అందుకే తారాజువులు అదే కదా. తారాజువులకి ఏం చేస్తారు? కింద మంట మండిస్తే ఆ ఫోర్స్కి తారాజువు మాంతం పైకి వెళ్ళిపోతుంది. రేపు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే కింద ర్యాకెట్ మంట కావాలి నీకు. ఈ మంట లేకపోతే రేపు పరలోక రాజ్యం చేయడానికి అంత ఎత్తుకు మనము, అదేంటి ప్రభు గదిని తీసుకెళ్ళి, కరెక్టే, ప్రభువే మోసుకెళ్తారు నిన్ను. కానీ ఈ లోపుగా నువ్వేం కలిగి ఉండాలి? ఆసక్తి అనే మంట నువ్వు కలిగి ఉండాలి. ఆసక్తి. నేను క్షేమంగా ఉంటాను, దేవుడు నా కొరకు చింతిస్తూ ఉంటే ఆయా ప్రజలను మనుషులను నా దేవుని కొరకు కొని అంటున్నాడు, మా దేవునికి వారి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని అంటున్నాడు. నీ వలన ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులయ్యారు? నీ వలన ఎంతమంది యాజకులు అయ్యారు? యాజకులు అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోకండి మీరు. యాజకులు అనగానే దైవ సేవకులు కదండి, పాస్టర్ గారు కదండి, అక్కడికి వెళ్ళిపోకండి. నా వల్ల పాస్టర్ గారు తయారు, నా వల్ల ఏమవుద్ది? యాజకులు అంటే ఇక్కడ వారు కాదు, నైవేద్యములు సమర్పించేవారు యాజకులు. ఏంటా నైవేద్యము? పరిశుద్ధమైన అలంకరణ. మరొకరు దేవుని సైతం నడిపించి వారు రక్షించబడితే అది నైవేద్యము. నువ్వు యాజకుడు అవుతావు. అప్పుడు మరొక వ్యక్తిని మరొక ఆత్మను దేవుని నడిపించి వారు దేవునికి సమర్పించబడితే నీవు ప్రభువుకు నైవేద్యం చెల్లించి, నీ కృతజ్ఞతగా నైవేద్యం చెల్లించిన బిడ్డగా నీవు ఉంటావు. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం జస్ట్ వచ్చిపోయే వారం ఉంటే నీ నైవేద్యమేది? చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, కానుకలు వేస్తున్నామయ్య గారు అంటారు. దశం భాగాలండి, ఓకే, ఇంకా ఆ కానుకలు ఈ కానుకలు అండి, మంచిదే, కానీ అవి కానుకలే, నైవేద్యం కాదది. నువ్వు నైవేద్యముగా ఆయా మనుషులను, ఆయా ప్రజలను కొని అంటున్నాడు. అక్కడ ఏం చేయాలంట? దేవుని కొరకు మనుష్యులను కొని. ఎంతమందిని కొనగలవు నీవు? దేవుని కొరకు మనుష్యులను కొని కన్నీరు కార్చాలి. అయ్యో, ఈ వ్యక్తి మందిరానికి వస్తే బాగుండు,
ఒక నీ భర్త రాకపోతే నీ భర్త కొరకు, బిడ్డ రాకపోతే బిడ్డ కొరకు, అల్లుడు రాకపోతే అల్లుడు కొరకు, అమ్మ రాకపోతే అమ్మ కొరకు, తండ్రి రాకపోతే తండ్రి కొరకు, చెల్లి రాకపోతే చెల్లి కొరకు, ప్రక్క పోషణ రాకపోతే వారి కొరకు, కొలీగ్స్ రాకపోతే వారి కొరకు హృదయం విప్పి కన్నీటితో భారంతో ప్రార్థన చేసి వారిని ఒప్పించి దేవుని కొరకు కొనాలి. దేవుని కొరకు సమర్పించబడాలి. నైవేద్యం చెల్లించినప్పుడు నీ పేరు అక్కడ జీవగ్రంథంలో రాయబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేసి ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో, ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి ఉండిరి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంత గట్టిగా చెప్పారో దేవునికి స్తోత్రం. అమ్మ ఎంత స్పష్టంగా చెప్పారో దేవుని స్తోత్రం చేద్దండి. అసలు మీ అంతా మీరు చెప్పాలా కనీసం? అది లేదు, నేను చెప్పాక కూడా బాబా అంటే నా మాట మీకు వినపడటం లేదా, అర్థం కావటం లేదా, లేదా రోజు చూసే మొహమే కాదు ఇంకేం వింటాంలే అనిపిస్తుందా? ఎందుకు ఆసక్తి? ఇది వాక్యం, ఇది నన్ను చూడకండి. నా వయసు అయిపోయింది, నన్ను చూడకండి. మీరు వాక్యాన్ని చూడండి. బహుశా వయసుని బట్టి నాకు కొంచెం మాట తడబడతా ఉండొచ్చు, తేడా వస్తూ ఉండొచ్చు. మీరు వాక్యం చూడండి, నన్నుగా చూడాల్సింది. దేవుడు గొప్ప వాక్యం చెప్పినప్పుడు కూడా మీరు కనీస స్పందన మీలో రాలేదంటే మీ ఆసక్తి ఏమిటో అర్థమైపోతూ ఉంది. మన దగ్గరికి వచ్చినటువంటి సిస్టర్స్ పాప దైవజనులు వాళ్ళు కూడా ఎంత ముత్తుకున్నారో చెప్పండి అని చెప్పేసి. అబ్బే మరి ఏమిటో అది రోజుకి మరి ఎక్కడి నుంచి అది సంగతి. పైన వాటర్ ట్యాంక్ పెట్టారు కదా, ట్యాంక్ పెట్టి ట్యాపుల్లో నీళ్ళు కానీ చల్లారిపోతుంది ఆత్మ అంతా. ఇక్కడ తీసేయండి అన్న, ట్యాంక్ తీసేయండి బాబు కొంచెం, అప్పుడు వేడెక్కుతారేమో. అసలు మందిరానికి రావడానికి ఆసక్తి ఉండదు. వచ్చిన కాసేపు ఎక్కడో ఉంటాం, మన మైండ్ ఎక్కడో ఉంటుంది, స్పందన ఉండదు. ఎందుకు వచ్చావరా బాబు అన్నట్టు ఉంటుంది. ఎందుకని సంతోషంగా ఉండలేకపోతున్నారు మీరు? దేవుడు నెలంతా కాపాడారు కదా, అందుని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేయడమే కదా మనం చేసే పని. ఎందుకు ఆసక్తి ఉండదు మనకి? ఎంత పొద్దుపోయిందా? ఒక 21 రోజులు బట్టి 54 రోజులు బట్టి ఏమైనా ఉపవాసాలు తెల్ల దివారాత్రులు ప్రార్థన చేస్తా పోని అలసిపోయి ఉన్నాం, అది లేదు కదా. ఇవాళ కాసేపు ఉంటాం గంట, మళ్ళీ మళ్ళీ 31 రోజులు, అప్పుడు దాకా మళ్ళీ ఈ ప్రార్థన ఉండే ఉండదు మనకి. దేవుడు మాత్రం కాపాడేయాలి మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయా వంశంలోంచి, ఆయా ప్రజల్లోంచి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వీరిని అప్పగిస్తున్నా అని చెప్పి నువ్వు అంటున్నావో, రేపు పరలోకములో అంటున్నాడు ఆయన. అటు తర్వాత నేను చూడగా ఇదిగో, ఏర్పరచబడినటువంటి వారు, పలానా బిడ్డ ద్వారా, పలానా ఆత్మ ద్వారా నడిపించబడిన సమూహములైనటువంటి వారు జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడనూ వారు తెల్లని వస్త్రము ధరించుకొని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడు మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సన్నివేశం ఎక్కడదంటే ఈ ఎల్షద్దే మందిరంలోది కాదు, ఇప్పుడు మీరుంటున్న ఇంట్లోది కాదు, అసలు ఈ లోకంలోది కాదు, పరలోకంలో జరిగే సన్నివేశం ఇది.
ఇది పరలోకంలో సన్నివేశం. మా దేవుని కొరకు మేము మనుషులను కొని మా దేవునికి మేము అప్పగిస్తామనే కృతజ్ఞత నైవేద్యం మీరు చెల్లిస్తేనంటండి, అప్పుడు వారందరూ కూడా మీతో పాటు కలిసి ఆ జన సమూహములు దేవుని సన్నిధిలో ఉండి అక్కడ వారు ప్రభువుని స్తుతిస్తూ ఉంటారంట, ఆరాధిస్తూ ఉంటారు, ప్రభువుని ఘనపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు. వారందరూ ఏం చేస్తారంటండి, సింహాసనాసుడు మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 11వ వచనం అంటున్నాడు, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఎంతమంది చెప్పారు ఆమేన్? ఇప్పుడు నాతో పాటు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కుటుంబములుగా మనం దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయా వర్గముల వారిని మనము నైవేద్యములుగా ప్రభుత్వం నడిపించి కృతజ్ఞత తెలియజేయటం ద్వారా రేపు పరలోకములో దేవదూతలు సాష్టాంగపడి యుగయుములుగు మా దేవునికి మహిమ శక్తి బలము ప్రభావము కలుగునుగాకని వారు ఆమేన్ చెప్తా ఉంటే, ఆ ప్రక్కన నిలబడిన నీవు, ఆ ప్రక్కన సింహాసనం మీద ఉన్న నీవు అనేక ఆత్మలు తీసుకెళ్ళి అక్కడ అప్పగించి కృతజ్ఞతగా దేవునికి అప్పగించిన నీవు, నీకెంత సంతోషం. అక్కడ పరలోకములు దేవుడు ఎవరై ఉన్నారు. ఆసక్తి, పరలోకములో చేరడానికి ఆసక్తి కలిగి ఉండాలి. పరలోకమును ప్రభు నామని ఘనపరచడానికి ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని యందు ఆసక్తి కలిగిన వారంగా ఉందాం. జనముల కుటుంబములారా, ఏమంటాడు ఆయన? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకుని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధాలంకరములుగా మనము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. ఆమేన్. అట్టి కృప, అట్టి ధన్యత చేరిన మనకు, ఎల్షదే సంఘమునకును, దేవుడు ఇవ్వబోతున్న పరిచర్యలకును, దేవుడు నడిపించబోతున్న ఆత్మలకును, ప్రభు రాకడ వరకు కొనసాగే పరిచర్యగా నైవేద్యములుగా అందించబడుతూ ఉండగా ఆయన మహిమ తోడై నిలుచునుగాక. ఇక్కడను ప్రకటన 7:9 మనం చూసినట్లుగా పరలోకములో సింహాసనం ముందు నీవు సంతోషించినట్లుగా దేవదూతలు ఆ సింహాసనం మీద సాగిలపడి సాష్టాంగపడి నమస్కారము చేసి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉండగా ఆ ఘనతకు, ఆ నామమును కలిగే మహిమకు నీవు కారణమైనందున అంతటి ఆశీర్వాదము ఈ కూడిక ద్వారా పొందుకుందువుగాక. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించి